ఏపీ తెలంగాణలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి గుడ్ మార్నింగ్. ఈరోజు మానవ జీర్ణ వ్యవస్థ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మీకు ఇవ్వటం జరిగింది. దీనికి సరైన సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. సో దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ముందుగా మొదటి ప్రశ్న, ఆహారం జీర్ణాశయం విడిచిపెట్టిన తర్వాత ప్రోటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేసే ఎంజైములను ఉత్పత్తి చేయడానికి ఏ జీర్ణ గ్రంథి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది? లాలాజల గ్రంథులు, క్లోమము, కాలేయము, పిత్తాశయము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, క్లోమము, ప్యాంక్రియాస్. క్వశ్చన్ నెంబర్ 2, రోగి యొక్క వైద్య నివేదిక తీవ్రమైన నిర్జలీకరణము మరియు శరీరం నుంచి జీర్ణం కాని వ్యర్థాలను తక్కువగా తొలగించడాన్ని సూచిస్తుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఏ విభాగం రాజీ పడింది మరియు ఈ లక్షణాలను పరిష్కరించడంలో ఏ సూత్రం పనితీరును అందిస్తుంది? ఏ, అన్నవాహిక, ఆహారాన్ని జీర్ణాశయానికి రవాణా చేస్తుంది. ఆప్షన్ బి, జీర్ణాశయం ప్రోటీన్లు జీర్ణం చేస్తుంది. ఆప్షన్ సి, పెద్ద ప్రేగు నీటిని శోషించుకుంటుంది మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. ఆప్షన్ డి, చిన్న ప్రేగు జీర్ణమైన పోషకాలను గ్రహిస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పెద్ద ప్రేగు నీటిని శోషించుకుంటుంది మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, పోషకాహార నిపుణుడు మానవ శరీరంలో జీర్ణమైన ఆహారం యొక్క శోషణని మెరుగుపరచాలని కోరుకుంటాడు. ఆహార వాహిక యొక్క ఏ భాగం పైన వారు దృష్టి పెట్టాలి మరియు ఎందుకు? నోరు, ఇది యాంత్రిక విచ్ఛిన్నాన్ని ప్రారంభిస్తుంది. జీర్ణాశయం, ఇది ఆహారాన్ని నిల్వ చేస్తుంది మరియు మదనం చేస్తుంది. ఆప్షన్ సి, చిన్న ప్రేగు, ఇది పోషకాలను గ్రహించి ప్రసరణ వ్యవస్థకు పంపుతుంది. ఆప్షన్ డి, పెద్ద ప్రేగు, ఇది అదనపు నీటిని తొలగిస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, చిన్న ప్రేగు, ఇది పోషకాలను గ్రహించి ప్రసరణ వ్యవస్థకు పంపుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, జీర్ణక్రియ సమయంలో చిన్న ప్రేగులో క్షార వాతావరణం యొక్క క్రియాత్మక పాత్రను చర్చించండి. ఇది ప్రోటీన్ జీర్ణం ప్రారంభిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం కోసం ఎంజైమ్ను సక్రియం చేస్తుంది. ఇది పోషకాల శోషణను ఆపుతుంది. ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఇది కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం కోసం ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, కణాల ద్వారా ఆహారాన్ని ఉపయోగించుకోవడానికి ముందు జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలనే విషయాన్ని దిగువ పేర్కొన్న ఏది అత్యుత్తమంగా వివరిస్తుంది? పెద్ద ఆహార అణువులను చిన్న ఉపయోగించదగిన రూపాలుగా మార్చాలి. విచ్ఛిన్నం కాని ఆహారం నేరుగా కణాల్లోకి ప్రవేశించగలదు. కణాలు దాని అసలు రూపంలో ఆహారాన్ని ఇష్టపడతాయి. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, పెద్ద ఆహార అణువులను చిన్న ఉపయోగించదగిన రూపాలుగా మార్చాలి. క్వశ్చన్ నెంబర్ 6, జీర్ణ కాని ఆహారాన్ని చాలా త్వరగా బహిష్కరించడానికి సంబంధించి రోగి యొక్క జీర్ణ వ్యవస్థను ఒక వైద్యుడు పరిశీలిస్తున్నాడు. జీర్ణ వ్యవస్థ యొక్క ఏ పనితీరు ఎక్కువగా రాజీ పడుతుంది? తీసుకోవడము, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, జీర్ణక్రియ. క్వశ్చన్ నెంబర్ 7, ఆహారం జీర్ణాశయం నుంచి నిష్క్రమించిన తర్వాత చిన్న ప్రేగులో ప్రవేశించే ముందు కండరాల కవాటం గుండా వెళుతుంది. ఈ కండరాల నిర్మాణం యొక్క ప్రధాన విధి ఏమిటి? చిన్న ప్రేగుల ఆహారం ప్రవేశించడాన్ని నియంత్రిస్తుంది. జీర్ణ ఎంజైమ్ను స్రవిస్తుంది. పోషకాలను శోషిస్తుంది. పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, చిన్న ప్రేగులోకి ఆహారం ప్రవేశించడాన్ని నియంత్రిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8, దెబ్బతిన్న ప్యాంక్రియాస్ ఉన్న వ్యక్తి కొవ్వులను సమర్థవంతంగా జీర్ణం చేయడానికి కష్టపడతాడు. కొవ్వు జీర్ణక్రియ తగ్గడానికి ఏ విధానం ఉత్తమంగా భర్తీ చేస్తుంది? ఎందుకు? కాలేయం నుంచి పైత్యరసాన్ని ఉత్పత్తి పెంచడం, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, కొవ్వు జీర్ణక్రియ కోసం లాలాజలంపై ఆధారపడటం, కడుపులో ఆమ్ల స్రావం పెరగడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, కాలేయం నుంచి పైత్యరస ఉత్పత్తిని పెంచడం. క్వశ్చన్ నెంబర్ 9, జీర్ణమైన పోషకాలను శోషించుకోవడానికి మరియు శరీరం అంతా ప్రసరణ బదిలీ కావడానికి ఆహార వాహిక యొక్క ఏ భాగం ప్రత్యేకంగా స్వీకరించబడుతుంది? స్టమక్, జీర్ణాశయము, చిన్న ప్రేగు, ఆహార వాహిక, పురీషనాళం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, చిన్న ప్రేగు.
క్వశ్చన్ నెంబర్ 10. పైత్యరసం ఎంజైమ్ కానప్పటికీ చిన్న ప్రేగులో ఆహార జీర్ణక్రియకి ఎలా మద్దతు ఇస్తుందో వివరించండి. ఎంజైమ్ లేనప్పటికీ, పైత్యరసం ఎంజైమ్ లేనప్పటికీ చిన్న ప్రేగులో ఆహారం జీర్ణక్రియకు ఎలా మద్దతు ఇస్తుంది? కొవ్వులను చిన్న బిందువులుగా విడగొట్టడం ద్వారా. ఆప్షన్ బి. ప్రోటీన్లను నేరుగా జీర్ణం చేయడం ద్వారా. కార్బోహైడ్రేట్లను గ్రహించడం ద్వారా. లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. కొవ్వులను చిన్న చిన్న బిందువులుగా విడగొట్టడం ద్వారా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెస్ట్ సిరీస్ కావాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.